ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న లేవనెత్తారు మీ బంధుకు మీ దయచేసి సైలెంట్గా ఉండాలి అక్క జర సైలెంట్గా ఉండు మల్లన్న కూర్చోవే మహేందర్ ఫోన్లు బంద్ చేయి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ అయ్యింది అది మీ బంధుకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది ఆ తర్వాత సిపిఐ మద్దతు ఇచ్చింది సిపిఎం మద్దతు ఇచ్చింది తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చింది కాబట్టి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు మీ బంద్ ఎవరి మీద కొంతమంది ఏం చేశారంటే ఈ ఫేస్బుక్లలో ఫేక్ యూనివర్సిటీ ఉంది ఒకటి వాళ్ళు ట్రోల్ చేశారు ఏమని బీసీ జేఏసీ బంద్ పిలిపించింది ఆ చీరలు అక్కనే అటే ఫ్రీ ఉన్నది బీసీ జేఏసీ బంద్ పిలిపించింది కాబట్టి ఆ బంద్ ఎవరి మీద అని ఎందుకంటే క్లారిటీ రావాలని నేను 2 నిమిషాలు మాట్లాడి ముఖ్య అతిథులకు ఇస్తా మీరు ఎలక్షన్లో బిజీ ఉన్నారని మాకు తెలుసు కాబట్టి ఆ బంద్ ఎవరి మీద ఎందుకంటే జేఏసీ ఏర్పడ్డది ఉద్యమం చేసినాం ఇప్పుడు భవిష్యత్తులో జేఏసీని విస్తృతంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు ఉన్నప్పుడే కొంత మా జేఏసీ యొక్క పరిధి విస్తరణ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ బంద్ ఎవరి మీద అని అన్నారు సోదరులారు ఒకటిసారి గమనించండి కళింగ భవన్లే రాజేంద్రన్నకు ఫోన్ చేసిన అన్న మీరు రావాలంటే తమ్మి గంట దూరం ఎందుకు పెట్టినావు మనోళ్ళు జిల్లాలకు వెళ్ళి వస్తారు ఇబ్బంది పడతారు కదా జూబ్లీహిల్స్లో బంజారాహిల్స్లో గంట దూరం ఎందుకు పెట్టినాం అన్నాడు అంటే ఈ కళింగ భవన్లో పెట్టడానికి ఒక చరిత్ర ఉందన్న ఈ కళింగ భవన్ ఇబ్బంది అయినా సరే వాస్తవంగా మనకు ట్రాఫిక్ సమస్య ఉంది పార్కింగ్ సమస్య ఉంది అయినా ఈ కళింగ భవన్ ఎంచుకున్నాం ఎందుకు ఎంచుకున్నాము అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు ప్రజా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు స్వరాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం ఇవాళ జేఏసీ అని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జూలూరు గౌరీశంకర్ అన్న ప్రత్యక్ష సాక్ష్యం అన్నీ తెలుసు అదేవిధంగా మా సినీ డైరెక్టర్ శంకర్ అన్న కూడా ఉన్నాడు అప్పుడు కాబట్టి అయితే ఇక సీన్ అన్న అయితే అసలే కాబట్టి ఇవాళ జేఏసీ టీజేఏసీ అనేది ఇంకో ఈ కళింగ భవన్లో ఏర్పాటైంది టీజేఏసీ ఏర్పాటైన తర్వాత ఇవాళ ఆ రోజు నేను మీడియా సమావేశంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా టీజేఏసీ ఏర్పడ్డప్పుడు అప్పుడు వాళ్ళు టీజేఏసీ నుంచి ఒక ఉద్యమ కార్యాచరణ ఇచ్చారు టీజేఏసీకి మద్దతుగా ఎవరెవరు సపోర్ట్ చేశారు అప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పేరు మీద సపోర్ట్ చేసింది అదేవిధంగా టీడీపీ పార్టీ టీడీపీ మీద సపోర్ట్ చేసింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదల్లా సిపిఐ ఉన్నది అన్ని బీజేపీ ఉన్నది బీజేపీ అని ఉన్నది ఒక ఆ జేఏసీలో లేనిది ఒక సిపిఎం పార్టీ మాత్రమే ఆ రోజు సమైక్యాంధ్ర నినాదంతో ఆ రోజు సిపిఎం పార్టీ ఉన్నది ఒక్క సిపిఎం పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ ఉన్నాయి అందరు కలుపుకొని ఆ రోజు అన్నారు ఎవరన్నా కానీ తెలంగాణ బిడ్డనా కాదా తెలంగాణ బిడ్డలైతే తెలంగాణలో ఉన్నటువంటి మరొక పార్టీలు ఎక్కరలేదు ఎవరి పార్టీ వాళ్ళకున్న ఒక ఉమ్మడి ఎజెండాతోటి తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాతోటి మనం టీజేసీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ కోసం ఉమ్మడి కార్యాచరణతో కొట్లాడదామని చెప్పి ఆ రోజు సాగరారం చేశారు సకల జనుల సమ్మె చేశారు ఆ తర్వాత రహదారుల దిగ్బంధం చేశారు తెలంగాణ బంద్ జరిపారు అందరూ కూడా అన్ని పార్టీలు కలుపుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఆ కార్యక్రమం జరిగింది మరి ఆ రోజు ఎందుకు అనలేదు ఆ రోజు ఎవరైతే మరి మీరు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తారు కదా తెలంగాణ ఉద్యమం ఎవరి మీద అని అనలేదు ఇక్కడ కలిసి వచ్చే ఎవరైతే మద్దతు ఇస్తాను మనకు వచ్చిర్రో ఎవరైతే మీతో బీసీ ఉద్యమానికి కలిసి వస్తా అని చెప్పి వచ్చిర్రో వాళ్ళందరినీ కలుపుకొని పోయేటువంటి బాధ్యత ఆ రోజు మేమంతా జేఏసీగా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ సంపూర్ణంగా జేఏసీకి ఒక రోజు ముందు చెప్పినాం విమర్శలు మీరు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద ఆ డోర్ పెట్టవా ఇంకో పార్టీ మీద విమర్శలు చేసుకోవడం మీ పార్టీ ఆఫీసులో చేసుకొని లేకపోతే బయట చేసుకోరు కానీ తెలంగాణ బీసీ బంధు సమయంలో మాత్రం
బీసీ బంధు సమయంలో మాత్రం ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శ చేసుకోవద్దు అని చెప్పి మేము అప్పీల్ చేసినాం. అందరూ సహకారంతో, అందరూ యొక్క సమిష్టి కృషితోటి ఇవాళ జేఏసీ ఇచ్చినటువంటి బంధు సక్సెస్ అయింది. ఇప్పుడు 18వ తారీఖు, ఇవాళ 2వ తారీఖు, అంటే దాదాపు 14 రోజులుగా ఇవాళ మీ బీసీ జేఏసీ ఏం చేస్తుంది, నెక్స్ట్ కార్యాచరణ ఏంది అనే దాని మీద ఇవాళ ఒకటి అడగడం జరిగింది. మేము బీసీ జేఏసీ రాత్రి కూర్చొని కొంత అన్నొద్దంటుండగా దీని మీద మీరు వినాలి కదా. మేము కొన్ని మేము ఆల్రెడీ కూర్చున్నాం కదా, జేసీ కూర్చొని మాట్లాడాం కదా. దయచేసి జేఏసీలో అంటే మేము కొన్ని ప్రతిపాదనలు చేస్తే సవరణలు చేస్తారు, మళ్ళీ లాస్ట్కు కొన్ని చేస్తారు. అట్లా కూర్చున్నామన్నా, కూర్చున్నాం. జేఏసీ భవిష్యత్తు ఏం చేస్తుంది దాని మీద కరెక్షన్ చెప్తారు అందరూ. ఈరోజు జేఏసీ రాత్రి 2 గంటల వరకు కూర్చున్నాం. ముఖ్యులతోటి, దయచేసి చీరలలో కూర్చొని ముఖ్యులతోటి మాట్లాడినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, జేఏసీ ఫుల్ పేజ్డ్ కమిటీ ఇందులోనే మళ్ళీ వేస్తాం. అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీజేపీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, అదేవిధంగా ఈ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను సలహా మండలిగా మేము ఈ జేఏసీకి ఏర్పాటు చేసుకుంటాం. సలహా మండలిగా, ఎందుకంటే ఇంతవరకు 3 దశాబ్దాలుగా బీసీ ఉద్యమాలు ఉన్నాం. మీ సహకారంతో ఈ ఉద్యమాన్ని నడిపించగలిగినాం. రేపు కూడా ఎందుకు సలహా మండలిలో వేసుకుంటున్నాం అనేది ఒక క్లారిటీ ఉండాలి. వాళ్ళ సహకారంతో మనం ఉద్యమం నడవాలి. ఈ ఉద్యమం రోజు రోజుకు ఉద్ధృతమవుతున్నటువంటి ఈ సమయం లోపల అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు మీ సహకారం లేకపోతే ఈ ఉద్యమం నడవదు. కాబట్టి మీ సహకారంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదలుచుకున్నాం. ఖచ్చితంగా మీరు పార్టీలు వేరు కావచ్చు, మాకు సంబంధం లేదు. మీ పార్టీలతో సంబంధం లేదు. మనమందరం బీసీ కుటుంబ సభ్యులం అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మా కుటుంబ సభ్యులుగా భావించి మిమ్మల్ని సలహా మండలి చేస్తాం. మధ్యాహ్నం తర్వాత ఆ కమిటీ ప్రకటిస్తాం. ఎందుకంటే కుల సంఘాలు, బీసీ సంఘాలు, దాస్ సురేష్, నేను, గుజ్జకిస్తున్న వీళ్ళందరం కూర్చొని మళ్ళీ నిర్ణయిస్తాం. కాబట్టి ఒక ప్రపోజల్ మీ ముందర పెడుతున్నాం. ఇది మ్యాండేట్ కాదు, ఓన్లీ మళ్ళీ కరెక్షన్ చేయొచ్చు. మీరు మాట్లాడే వాళ్ళు మళ్ళీ మాట్లాడవచ్చు. ఒకటి, ఈ జేఏసీ సమావేశంలో ఒకటి క్లారిటీ దలుచుకున్నాం. మీరు ఎవరి మీద కొట్లాడతారు అని అంటున్నారు. ఒకటి, అడగాల్సిన వాళ్ళు అడగాలి, చేయాల్సిన వాళ్ళు చేయాలి. అడగాల్సిన వాళ్ళు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. మీరు 42% రిజర్వేషన్లు చట్టం చేసి చేతులు దులుపుకుంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. అడగాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు 100% అఖిల పక్షాన్ని తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రధానమంత్రి సమయం తీసుకుని వారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయించే బాధ్యత ముమ్మాటికి 100% కాంగ్రెస్ పార్టీదే. దాని బాధ్యత తీసుకోవాలి. మీరు అడగాలి, అడిగితేనే మీకు మా బీసీల సపోర్ట్ ఉంటుంది. 2, చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డ. 100% ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారంటే ఇక్కడ ఉన్నోళ్ళకు అభిమానం ఉంది. ఉందా లేదా? మోదీ గారంటే అభిమానం ఉందా లేదా? కాబట్టి మాకు 100% మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ వారికి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి అయ్యో మీరు చూడలేదు, సారీ. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు వచ్చారు. మురళీకృష్ణ జర ఇటు లైన్ కూర్చో, జర ఏమనుకోకు.
మీకు బ్రదర్ ఇటు రావే. కరెక్షన్ చెప్తారు అన్న పోదురు అన్న మీరు కూర్చోరు అక్కడ. ఫస్ట్ ఇప్పటివరకు మేము చేసిన వర్క్ సవరణ మీరు చేయండి అన్న, దాన్ని బట్టి వినండి కొంచెం ఒక 5 నిమిషాలు. కాబట్టి మోదీ గారు కొద్దిగా జరగండి, కొద్దిగా జరగండి. అందుకనే మేము నాయకులు ఎక్కువరనే 5 లైన్లు వేసినాం. అన్ని కులాలను గౌరవించాలని 5 లైన్లు వేసినాం. అన్న జాతి తెలంగాణలో బీసీ ఓ పెద్ద ఆయన గడువో రాదే జర్రా ఆడలేదు చేరలేదు. ఇప్పుడు తెలంగాణలో బీసీ జాతి తీవ్ర మానసిక ఆవేదనతోటి ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మేము పోరాటం చేసిందల్లా మీకోసమే. రేపు మీరు ముఖ్యమంత్రులు కావాలనే, మీరే అధికారంలో రావాలనే. కాబట్టి మీకోసమే మా మొత్తం జీవితం త్యాగం చేసి కొట్లాడుతున్నాం. కాబట్టి ఇలా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మల్లేష్ అన్న కూర్చోబెట్టి అన్నం కూర్చోబెట్టి కొన్ని చేతులు తెప్పి. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్గీకరణ సమస్య ఉంది. మన్నకిష్ణ మాదిగన్న కూడా ఒక 5-10 నిమిషాలు రాబోతున్నారు. వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేతికి మట్టి అంటకుండా వర్గీకరణ సమస్యకు ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. దేశంలో ఎన్నో బిల్లులకు సంక్లిష్టమైన బిల్లులను కూడా పరిష్కరించారు. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్లు అనేది తెలంగాణలో అగ్గయి మండుతున్నది. 2.5 కోట్ల మంది బీసీల యొక్క ఆకాంక్ష ఇది. కాబట్టి ఈ ఆకాంక్షను ఆ డోర్ దగ్గరికే జర ఈ ఆకాంక్షను గుర్తించి బీసీల యొక్క 42% రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో మరో అభినవ పూలే అవుతాడు. నేను అంటున్నా. కాబట్టి మీ అవకాశం ఇస్తున్నాం. బీసీల యొక్క హృదయాలను, బీసీల ఓట్లను మీ గుర్తుల మీద వేసుకునేటువంటి మంచి అవకాశం వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం వచ్చింది. కేంద్రంలో బీజేపీ అవకాశం వచ్చింది. దీన్ని ఉపయోగించుకుంది. ఆ తర్వాత 2 అడగాల్సిన వాళ్ళు అడగాలి, చేయాల్సిన వాళ్ళు చేయాలి. 3వది ఏం చేయాలి? పోరాడాల్సిన వాళ్ళు పోరాడాలి. ఎవరు పోరాడాలి? కడుపు నొప్పి వేరే వానికి అయితే మందుగోలు మనం వేసుకుంటే కాదు. కాబట్టి మనం అందరం పిడికిలి బిగించి పోరాడవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ జేఏసీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను 1 నిమిషంలో మీ ముందుస్తున్న. దీని మీద సవరణలు, సూచనలు, ఇది మ్యాండేట్ కాదు, ఓన్లీ సవరణలు మాత్రం చేయొచ్చు. తర్వాత లాస్ట్కు సాయంత్రం 5 గంటలకు మళ్ళా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీర్మానాల కాపీలను మీకు మీడియా వాళ్లకు వచ్చిన పెద్దలకు కూడా పంపిస్తాం. కాబట్టి బీసీ జేఏసీ కార్యాచరణ అనేది నెంబర్ 1. దయచేసి ఇది ఆమోదం అయితే చప్పట్ల ద్వారా ఆమోదం తెలపాలి. నవంబర్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు బీసీల మౌన దీక్షను నిర్వహించడం జరుగుతుంది. 6వ తారీఖు నాడు ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 13న రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ సాధన కోసం పల్లె నుండి పట్నం వరకు బీసీల ధర్మ పోరాట దీక్షలు ప్రారంభించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో బీసీల ధర్మ పోరాట దీక్షలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 3వది నవంబర్ 16వ తేదీన 13వ తేదీ ధర్మ పోరాట దీక్ష ఉంటే నవంబర్ 16వ తేదీన మార్నింగ్ పూట ఎట్లా మనం వాకింగ్ పోతాం, రన్నింగ్ పోతాం. కాబట్టి నవంబర్ 16 నాడు ఆదివారం వస్తుంది. కాబట్టి రన్ ఫర్ సోషల్ జస్టిస్ నినాదంతో ఆ రోజు పొద్దున్నే రన్ చేయాలి. ఆ రన్లో అందరినీ అఖిల పక్షాలను కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 4వది
నవంబర్ 20 నుండి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. నవంబర్ 24 పార్లమెంట్ సమావేశాలు కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు 19వ తారీఖు నాడు ఢిల్లీకి పోతారు. అంతకంటే ముందే మన గోసను, మన ఆకాంక్షను, మన డిమాండ్ను పార్టీలకు అతీతంగా ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారో అంతమంది పార్లమెంట్ సభ్యులకు ఈ రిజర్వేషన్ల యొక్క ఆకాంక్షను వినతిపత్రాలు ఇవ్వడానికి తెలంగాణ పార్లమెంటు సభ్యులతో బీసీల ములాఖత్ అనే పేరుతోటి అందరు పార్లమెంట్ సభ్యులను 18వ తారీఖు నాడు వాళ్ళతో ములాఖత్ కావాలని చెప్పి ఈ సమావేశం ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఐదో తీర్మానం నవంబర్ 23వ తేదీన బీసీ రిజర్వేషన్లపై, ఎందుకంటే ఆ పార్లమెంటు స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఆదివారం నాడు మళ్ళీ అందరూ ఎంపీలు హైదరాబాద్కి వస్తారు కాబట్టి నవంబర్ 23వ తేదీన పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల మీద అనుసరించాల్సినటువంటి వ్యూహం మీద అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి మీ ముందు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 6వ డిసెంబర్ మొదటి వారంలో మనం కూడా గల్లీల పోరాటం చేయాలి, ఇంకా ఢిల్లీలో పోరాటం చేయాలి. గల్లీల పోరాటం ఏమో ఇప్పటిదాకా ఈ కార్యక్రమాలు, ఢిల్లీలో పోరాటం చేయడానికి పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి డిసెంబర్ మొదటి వారంలో బీసీల చెలో ఢిల్లీ 10 ప్రత్యేక రైళ్లు కట్టుకొని, 1 కాదు 2 కాదు 10 ప్రత్యేక రైళ్లు కట్టుకొని చెలో ఢిల్లీ కార్యక్రమం పెడదాం. పార్లమెంటు దిగ్బంధం కార్యక్రమం పెడదాం. ఏడోది ఏంటంటే మళ్ళీ పార్లమెంటు దిగ్బంధం తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వస్తాం, తెలంగాణ గడ్డ మీదకి వస్తాం. డిసెంబర్ 3వ వారం నుండి పల్లె నుండి పట్నం వరకు బీసీల బస్సు యాత్రను ప్రారంభం చేద్దాం. 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, ఇవాళ 12,500 గ్రామాలు తిరగడానికి ఒక బస్సు యాత్ర కార్యక్రమం చేద్దాం. చివరిది 8వ ప్రపోజల్ జనవరి 4వ వారంలో బస్సు యాత్ర అయిపోయిన తర్వాత జనవరి 4వ వారంలో లక్షలాది మందితోటి చెలో హైదరాబాద్ నిర్వహిద్దాం. జనవరి 4వ వారంలో లక్షలాది మందితోటి చెలో హైదరాబాద్ నిర్వహిద్దాం. ఆ చెలో హైదరాబాద్ ద్వారా ఇవాళ ఇందిరా పార్క్ నుంచి ఎల్బీ స్టేడియం వరకు వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో పెద్ద ఎత్తున 5 లక్షల మందితోటి హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి మీ ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాం. ఈ అంశాల మీదనే మాట్లాడి సమయాన్ని వృధా చేయకుండా ఏం చేద్దాం, మీ కార్యాచరణ ఉద్యమాన్ని ఎట్లా విజయవంతం చేద్దామో దాని మీదనే మీ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ అప్పీల్ చేస్తూ దీనిని ఏం చేసినామంటే బీసీ జేఏసీలో ఇప్పటిదాకా చెప్పినాయి 8 కార్యక్రమాలు చెప్పినాం. ఈ 8 ఏం చెప్పినామంటే గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్తాడు. ఏమంటాడు? అష్టాంగ మార్గాలు అంటాడు. గౌతమ బుద్ధుడు ఒక అష్టాంగ మార్గాలు అంటారు. ఇప్పుడు కూడా మనం అష్టాంగ ఆందోళన కార్యక్రమాలని పెట్టినాం. దీనికి పేరు బీసీ జేఏసీ అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు. అంటే ఈ 8 కార్యక్రమాలను విజయవంతం చేయడానికి తెలంగాణలో మరో సామాజిక న్యాయం ఉద్యమం పురుడు పోసుకుంటుంది. కళింగ భవన్ నుంచి ఎవడు ఆపేది లేదు. ప్రాణాలను ఇచ్చినైనా సరే రిజర్వేషన్లు సాధించుకునే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.